అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం పింఛన్లు తప్ప ఇంకే పథకం అమలు చేయకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావన ప్రభాకర్ రావు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అయితే వచ్చి 3 నెలలు అవుతున్నా ఉచిత ఆర్టీసీ కానీ, తల్లికి వందనం కానీ, నిరుద్యోగ భృతి కానీ, రైతులకు రాయితీ కానీ ఇవ్వలేదన్నారు. అదేవిధంగా ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగిందన్నారు. అతి ముఖ్యంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ అమలు చేస్తామని చెప్పి అది కూడా అమలు చేయలేదన్నారు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు. వీటితో పాటు ఏడిద రోడ్డు అధ్వాన్నంగా మారిందని పట్టించుకోవడం లేదన్నారు. కనీసం గోతులైనా పూడ్చాలని కోరారు. జొన్నాడ నుండి మండపేట వచ్చే రోడ్డు సైతం దారుణంగా తయారైందన్నారు. వీటన్నింటినీ మరమ్మతులు చేయాలన్నారు. రోడ్డు నుంచి రావాలనుకుంటే బైపాస్ వరకు వచ్చి బైపాస్ నుంచి అలా మళ్ళీ అలా తిరిగి విజయలక్ష్మి నగర్ నుంచో లేకపోతే రాజరత్నం నుంచో ఇలా తిరిగి టౌన్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కలెక్టరేట్లో కనపడినప్పుడన్నా గ్రీవెన్స్లోనో లేకపోతే వాళ్ళ ఆఫీసుకి వెళ్ళో కూడా అడుగుతున్నాం, ఏమండి ఏంటి మా రోడ్డు సంగతి ఏంటంటే అదే ఎస్టిమేట్ పంపించామండి, లేకపోతే ఇది రాలేదండి అది రాలేదండి, ఇదే కాలయాపన చేస్తున్నారు తప్ప కనీసం ఈ ప్రధానమైన రోడ్లన్నా కూడా ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు. దీని మీద ఇలా ఆ రోజు నేను ఏ రోజు ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ ఏడుదా దొళ్ళ మడికెక్కేస్తున్నాం, మడికి మించి అలా ఎన్హెచ్ మించి అలా వెళ్ళిపోతున్నాను అమలాపురం. కానీ మొన్న 4 రోజుల కింద ఏమైందంటే నాకు అర్జెంటుగా మండపేట పని వచ్చింది. మళ్ళీ ట్రైన్ రావడం ఇలా వద్దామని చెప్పి చూసి జొన్నాడి నుంచి తిప్పితే నరకం అనిపించాం. ఇంకా జొన్నాడి నుంచి మండపేట వరకు ఉన్న రోడ్డు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. మరి దీని మీద అంతా మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు కానీ, అటు కొత్తపేట ఎమ్మెల్యే గారు కానీ, ఇటు మండపేట ఎమ్మెల్యే గారు కానీ పట్టించుకోవాలి కదా. పట్టించుకుని దీన్ని వెంటనే పోయాలి కదా. అధికారులు కూడా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు సూపర్ 6 పథకాల వల్ల మీరు అధికారంలోకి వచ్చేసారు, ఓకే. ఆ సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి ప్రజలకి. మాకు కాదు చెప్పమనండి, ప్రజలకు చెప్పమన్నాం. ప్రజలు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఎదురు చూస్తున్నారు. బాబు ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరికైనా కనపడినాడు అడుగుతున్నారు, నన్ను కూడా అడుగుతున్నారు, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎన్నికల్లో చెప్పారు కదా, ఈ ఎప్పుడు అమలు చేస్తారండి, 50 ఏళ్ళు నాకు ఉండిపోయాయండి, నా ఆధార్ కార్డు చూస్తే 50 ఏళ్ళు వయసు వచ్చేసిందండి, మేమేమో ఎస్సీలు అండి, బీసీలు అండి, ఎస్టీలు అండి, మాకు పింఛన్లు రావాలి కదండి, రాలేదు ఏంటి బాబు అని తిరుగుతున్నారు. దానికి మీరు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇచ్చి మేము ఇన్ని నెలల్లో మేము చేయగలం, లేకపోతే ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ నెలలో ఇది చేస్తాం అని చెప్పండి. అంతే తప్ప ఊరికి మీరు వాక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందరికీ తెలుసున్నదే. దీన్ని ఇటువంటి తప్పుడు ప్రచారాల వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అందుచేత దయచేసి దీని మీద క్లారిటీ ఇవ్వమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పరంగా ముఖ్యంగా కోనసీమలో మన ఇబ్బందులు అంత కాదు, ఇవన్నీ రోడ్లన్నీ చాలా ఇబ్బందులు. మన ఈ సైట్లో కూడా మరీ పోయినవి. వెంటనే ఇవి కనీసం గోతులన్నా పోడ్చండి. ముందు రోడ్డు వేయలేకపోయినా కనీసం పెద్ద గోతులు, ఆ గోతులన్నా పోడ్చండి. పూడిస్తే కనీసం మిమ్మల్ని అవి అప్రిషియేట్ చేస్తారు తప్ప వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే ఊరికే పదవులు రాలేదనో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇది కాదు సమస్య. ప్రజలకి దగ్గరకు పోయి ఊరికే అధికారులని ఈ రివ్యూలు ఆ రివ్యూలు అన్నది కాదు సమస్య. ముందు క్షేత్రస్థాయిలో పని అయ్యే విధంగా చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం.